అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 80%లో వితిన్ షార్ట్ టైంలో 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్లో మీ హెల్ప్ మీరు చేయండి ప్లీజ్. సో ఇకపోతే గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ గ్యాప్ అనాలిసిస్ ఎందుకు అంటే లైక్ ఎక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయంటే, ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి గ్యాప్ అనాలిసిస్ ఇష్యూస్ అనేది జరగదండి. కేవలం కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇలాంటి గ్యాప్ అనాలిసిస్ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. అసలు గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే, సో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసాం. ఎస్ఏపి అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్. ఇది ఎస్ఏపి కంపెనీ వాళ్ళే కొంత డిఫైన్ చేస్తారు, మనం జస్ట్ క్రియేట్ చేసుకుంటే చాలు. మన కంపెనీ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే చాలు అని చెప్పి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎవరైతే కంపెనీ ఈ ఎస్ఏపి అప్లికేషన్ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో క్లయింట్, సో వాళ్ళ రిక్వైర్మెంట్కి అండ్ అదేవిధంగా ఈ ఎస్ఏపి యొక్క ఫ్రీ డిఫైన్ ప్యాకేజ్కి మీట్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, క్లయింట్ రిక్వైర్మెంట్కి ఈ ఎస్ఏపి యొక్క ఫ్రీ డిఫైన్డ్ అప్లికేషన్కి మీట్ అవ్వలేదు, కొత్తగా ఇంకోటి ఏదో క్రియేట్ చేయాలి అన్నప్పుడు అలాంటి సినారియోలో ఈ గ్యాప్ అనాలిసిస్ వస్తుంది. ఈ గ్యాప్ అనాలిసిస్ని ఫిల్ చేయడం కోసం టెక్నికల్ మాడ్యూల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొంత మోడిఫికేషన్ అనేది చేస్తారు. అంటే ఎలా అంటే, వాళ్ళు ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక న్యూ ట్రీ కోడ్ని అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ని క్రియేట్ చేయడం కానీ, ఏదంటే ఇంకొక న్యూ రిపోర్ట్స్ని జనరేట్ చేసే విధంగా కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేయడం కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఏదైతే కన్సల్టెంట్ రిక్వైర్మెంట్కి అండ్ అదేవిధంగా ఎస్ఏపి అప్లికేషన్కి మ్యాచ్ అవ్వదు, అంటే లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్కి సింక్ అవ్వదు, అలాంటి దాన్ని మనం గ్యాప్ ఇష్యూస్ అని అంటాం. ఆ గ్యాప్ ఇష్యూస్ని ఫిల్ చేయడం కోసమే ఈ టెక్నికల్ టీమ్స్ అనేది ఉంటారు. వాళ్ళు కోడింగ్ రాసి యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు డిఫైన్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే, ఎంటైర్ ఎస్ఏపి అప్లికేషన్ని చేంజ్ చేయరు, కేవలం ఆ పర్టికులర్ ఎక్కడైతే చేంజెస్ చేయాలో వాటి వరకు చేంజెస్ అనేది చేస్తారు. అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. అంటే లైక్ ఎస్ఏపి ఏదైతే ఫ్రీ డిఫైన్గా ఇచ్చిందో ఆ ఫ్రీ డిఫైన్ వేలోనే కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎక్కడైతే చేంజెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే టెక్నికల్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేంజెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాదు, ఓన్లీ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తుందన్నమాట. ఈ గ్యాప్ అనాలిసిస్ ఏంటి అంటే ఏంటి అండ్ వీటిని ఎలా మీరు ఫిల్ చేస్తారు అని అంటే, సో యూ నీడ్ టు సే దట్. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు అసాప్ రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అసాప్ రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ అసాప్ రోడ్ మ్యాప్లో కంప్లీట్గా మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ స్టెప్లో ఏ వర్క్ చేయాలనేది డీటెయిల్డ్గా మనం మెన్షన్ చేస్తాం. సో ఆ డీటెయిల్డ్ మనం అంటే క్లయింట్ దగ్గర నుంచి మనం డేటా గ్యాదర్ చేసేటప్పుడే, వాళ్ళ ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ బిజినెస్ బ్లూ ప్రింట్ మనం మెయింటైన్ చేసేటప్పుడే, క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకు చెప్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్కి ఈ ఎస్ఏపి అప్లికేషన్ అనేది లైక్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం అనాలిసిస్ చేసి అప్పుడే ఏవైనా చేంజెస్ చేయాలి అని అంటే క్లయింట్ అంటే లైక్ ఈ కన్సల్టెంట్స్ చేంజెస్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ గ్యాప్ అనాలిసిస్. అండ్ ఈ విధంగా మనం ఈ గ్యాపింగ్ ఇష్యూస్ని ఫిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.